అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 2వ తారీఖు 5వ నెల 2025 శుక్రవారం. అదేవిధంగా రేపు ఉదయం 3వ తారీఖు శనివారం రోజు ఉదయం పూజ చెప్పడం జరుగుతుందండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఎలా ఉందనే చూద్దామండి. ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం పంచమి తిథి. ఈరోజు శుక్రవారం. నక్షత్రము ఆరిద్ర నక్షత్రం. ఈ శుద్ధ వైశాఖ పంచమి నాడు చాలా విశేషమైన రోజు. గాయత్రి దేవి పంచమి అని కూడా అంటారు. గాయత్రి దేవికి 5 ముఖాలు ఉంటాయి. ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క విశేషం ఉంది. గాయత్రి మంత్రం జపించడం వల్ల మనలోని ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ధర్మశక్తి, ధార్మిక శక్తి అనేది కలుగుతుంది. కాబట్టి ఈరోజు అందరూ జపించవలసిన మంత్రము ఓం గాయత్రియే నమః, ఓం గాయత్రియే నమః, ఓం గాయత్రియే నమః అనే మంత్రాన్ని కుదిరితే 108 సార్లు జపించుకోండి. ఈరోజు ఆరిద్ర నక్షత్రం కాబట్టి ఈ ఆరిద్ర నక్షత్రంలో ఎవరు జన్మించినా అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ 1, 2, 3 పాదాల్లో జన్మించితే అంతా శుభమేనంట అండి. 4వ పాదంలో జన్మించిన వారు మాత్రం తల్లికి దోషం అనేది కలుగుతుందంట. కాబట్టి వెంటనే పరిహారం అనేది చేయించుకోవాలంట పుట్టిన వెంటనే. లేదంటే 11 నెలల్లోపు పరిహారం అనేది చేయించుకోవాలంట. ఈ ఆరిద్ర నక్షత్రం విశిష్టత ఇదండి. ఈరోజు మంచి మాటలో జీవితంలో రుణబంధం అనేది ఉంటేనే జీవితంలోకి వస్తారు. ఎవరైనా వచ్చుడైనా వెళ్ళిపోవడమైనా అనేది మనకి వాళ్ళతోటి ఏదో జన్మల రుణబంధం అనేది ఉంటేనే వస్తారంట. మన ఆరోగ్యం సంబంధించిన విషయాలు కూడా మన రుణబంధం పైనే ఆధారపడి ఉంటుందంట. పూర్వజన్మలో మనకు శత్రువులు ఉంటే వారి శత్రుత్వం అనేది మన పైన ఇంకా తీరకుండా వాళ్ళు అంతమిస్తే వాళ్ళ శత్రుత్వం మిగిలితే ఆ శత్రువులే మళ్ళీ మనకి కడుపులో పుత్రుల్లాగా పుట్టి వాళ్ళు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి హింసించేవారు అవుతారంట. లేదా ఆ శత్రువులు అనారోగ్యం ఇచ్చి మన శరీరాన్ని పాడు చేయవచ్చునంట. మన శరీరంకి అనారోగ్యాన్ని ఇచ్చేసి మన మనసును మన మైండ్ను ఆరోగ్యం పైన దెబ్బ పడేలాగా చేస్తారంట. మనము పోయిన జన్మలో ఎవరినైనా ఇబ్బంది పెట్టి చిత్రహింసలు చేసి నానా రకాలుగా హింసించి అలాంటి బాధలకు గురి చేసినప్పుడు నీచమైన బ్రతికిన అనారోగ్య సమస్యల రూపకంగా మనని మళ్ళీ ఈ జన్మలో వేధిస్తూ ఉంటాయంట. అంటే మన పుట్టుకతోటి అనారోగ్య సమస్యలు అనేవి రావంట. మనము పెరుగుతుంటే మన వయసును బట్టి మారుతూ అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయంట. కాబట్టి మన జీవితంలో రుణ అనుబంధం అనేది మనం చేసే కర్మలను పాపపుణ్యాలను బట్టే మనకి రుణానుబంధం అనేది కూడా కలుగుతుందని తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా మనము అన్ని రుణానుబంధంతో సంబంధం ఉండదంట అండి. ఉదాహరణకి విద్య ఉంది, అది కూడా రుణానుబంధంతో సంబంధం ఉండి చదవచ్చుడు రాకపోవడం అనేది ఉండదంట అండి. మనం విద్యను నేర్చుకుంటేనే మనకు విద్య అనేది అభ్యసిస్తుంది. కానీ మనకు పోయిన జన్మల రుణానుబంధం ఉంది కదా విద్య రావాలి అంటే రాదు అంట. అది ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మలిఖితం అనేది కూడా కాదంట అండి. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని మనము ఎలా మెతులుకోవాలనేది తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా రేపు ఉదయాన్నే ఆచరించవలసిన పూజ అండి. రేపు శ్రీవారి నక్షత్రము విష్ణువు నక్షత్రం అంట అండి. కాబట్టి రేపు షష్ఠి గడియలో ఉదయాన్నే సంతానం లేని వారు ఉంటారు కదా, సంతానం పుట్టట్లేదు అని బాధపడి వారు ఉంటారు కదా, వాళ్ళు ఉదయాన్నే వెళ్ళి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలంట. ఒకవేళ అది కుదరలేదనుకోండి, మీకు దగ్గరలో నాగదేవతలు నాగ విగ్రహాలు నాగశిలలు ఏమైనా ఉంటే వెళ్ళి పాలు పోసి రావాలంట. అది కూడా కుదరలేకుంటే ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాభిషేకం చేసి విభూతితోటి అర్చించుకోవాలంట సుబ్రహ్మణ్య స్వామిని. తర్వాత ఆ విభూతిని మన నుదిటి పైన తిలకధారణ చేయాలంట. అలా చేసిన తర్వాత ఆ విభూతి ఒకవేళ ఒరిజినల్దే మీ దగ్గర ఉంటే అది పాలల్లో కానీ నీటిలో కానీ కలుపుకొని తాగాలంట. ఇలా తాగితే ఫెర్టిలిటీ సమస్యలు ఏమైనా ఉంటే అవి తగ్గిపోతాయంట రోజు రోజుకి. కాబట్టి రేపు సంతానం కోసం ప్రయత్నం చేసేవారు రేపు ఉదయాన్నే ఈ పూజని ఆచరించుకోండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం అండి. ఈరోజు ప్రదోష కాలంలో శివుడి ముందు నెయ్యి దీపాలు వెలిగించి తెల్లటి బియ్యాన్ని నానబెట్టాలంట. ఆ నానబెట్టిన బియ్యాన్ని కొంచెం చిటికెడని తీసుకొని శివలింగం పైన పెట్టాలంట. పెట్టిన తర్వాత ఆ బియ్యం పైన బిల్వాలతోటి అర్చన చేసుకోవాలి. అలా పెట్టిన తర్వాత
అలా చేసి శివతాండవ సూత్రాన్ని పఠించుకోవాలి. తర్వాత క్షీరాన్ని నైవేద్యంగా పెట్టాలి శివయ్యకి. పెట్టిన తర్వాత ఆ నైవేద్యాన్ని ఇంట్లో వాళ్ళందరూ సేవించాలి. తీసుకోవడం వల్ల సంకల్ప బలం అనేది సిద్ధిస్తుంది. పిల్లల వల్ల ఇంటికి ఏమైనా అపకీర్తి వస్తే అవి తొలగిపోతాయంట. మనపైన తప్పుడు ప్రచారాలు జరుగుతూ ఉంటాయి కదా అండి, అలాంటివి ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతుందంట. అదేవిధంగా కుటుంబంలో సఖ్యత అనేది పెరుగుతుందంట. కుదిరితే సాయంత్రము ఈ యోగక్షేమాన్ని అందరూ ఆచరించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.